మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఏ రకంగా చెప్పినా కూడా అతను మనిషి కాదు కాబట్టి, ఎందుకంటే మనుషులైతే అన్నం తింటారు, ఇతను అశుద్ధము విషము కలిపి తిని వార్తలు రాస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కాలి, ఏదో ఒక ఆర్టికల్ పెట్టాలి, అక్కడ అటుకి బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టేయాలి, ఏదో ఒక బేతాల కథ అదే అల్లేయాలి, కట్టు కథ ఏదో ఒకటి అల్లేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా ఏదైతే చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యం. దీనిలో భాగంగా ఈరోజు అహం అడ్డొచ్చి అసెంబ్లీకి డుమ్మా అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే అహం అడ్డొచ్చిందంట, అందుకని అంటే అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారంట. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, క్యాబినెట్ ర్యాంకు కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలుంది, శాసనసభలో జగన్ ఎమ్మెల్యే మాత్రమే, పార్టీ బలం ఆధారంగానే సమయం, జగన్ హోదా బాధ వెనక కథ ఇది, అందుకనే రానంటూ మారాన్ చేస్తున్నాడంట. మేము ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతుంది దేనికి? ఇప్పుడు శాసన మండలిలో మీరే రాశారు, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారికి క్యాబినెట్ ర్యాంక్ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేటటువంటి వీలుంటుంది అని. మరి అదే కదా అడిగేది మిస్టర్ విషపు కిట్టు అలియాసు బూత్ కిట్టు అలియాసు రోత జ్యోతి రాధాకృష్ణ. మేము అడుగుతుంది ఏంటి? శాసన మండలిలో మాకు బలం ఉంది కాబట్టి, ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి మేము శాసన మండలిలో మీ కూటమి ప్రభుత్వాన్ని గుయ్యమనిపిస్తున్నారు మా ఎమ్మెల్సీలు, అక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ. మా ఎమ్మెల్సీలు గుయ్యి ఈ చెంప ఆ చెంప వాయిస్తున్నారు శాసన మండలిలో. ఇది మీరు మాట్లాడేదానికి ఏం అబద్ధాలు, మీరు చెప్పిన సూపర్ 6 ఏమైంది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు, అక్రమాలు, వీటన్నిటి మీద గుయ్యమనిపిస్తున్నారు మీకు.